పాటు గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు. గురుకులంలో వాళ్ళకున్న సమస్యలు ఏంటి ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. మేడం, నా పేరు ఎం ఈశ్వరయ్య. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. మేము సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్నాం. గత 6 సంవత్సరాలు పైబడి అక్కడ నుండి చేస్తూ ఉన్నాం. అయితే మేము గురుకుల సొసైటీ నిర్వహించినటువంటి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఒక డెమోల ద్వారా మేము సెలెక్ట్ అయిపోయి అందులో జాయిన్ అయినా మేడం. జాయిన్ అయిన తర్వాత మాకు కేవలం అక్కడ మాకు శాలరీస్ మాత్రము ఇక్కడ మైనార్టీ గురుకుల, బీసీ వెల్ఫేర్ గురుకుల, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేర్ అని ఉన్నాయి. కానీ ఒక్కొక్క గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ టీచర్స్కు, గెస్ట్ జేఎల్స్కు, హౌస్ హెల్త్ సూపర్వైజర్కు, ఐసీటీకు డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి. కానీ మేము అందరం చేసేదంతా ఒకటే వరకు, రెగ్యులర్తో పాటు సమానంగా పనులు చేస్తాం. నైట్ డ్యూటీసు, హాలిడే డ్యూటీసు, తర్వాత నైట్ స్టేలు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, బాయ్స్ స్కూల్లో ఉంటేనే బాయ్స్ నైట్ స్టేజ్ ఉంటారు, గర్ల్స్ స్కూల్ అయితే గర్ల్స్ నైట్ స్టేలే చూస్తారు, హౌస్ మాస్టర్లు చేస్తారు. ఇవి ఎలా చేస్తామండి. చేస్తే మైనార్టీ గురుకులాల్లో వచ్చేసి జేఎల్స్కి వచ్చేసి 37,000 ఇస్తారు, టీజీటీకి 31,000 ఇస్తారు, టీజీటీకి 25,000 ఇస్తారు. బీసీ గురుకులాల్లో వచ్చేసి 27,000 జేఎల్స్కి ఇస్తే పీజీటీకి 25 ఇస్తారు, టీజీటీకి 24 ఇస్తారు. మరి ఇక్కడ వచ్చిన దరిద్రం ఏముందంటే, సోషల్ వెల్ఫేర్ గురుకుల అంటే ఎస్సీ గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల శాఖ, ట్రైబల్ వెల్ఫేర్ అంటే గిరిజన గురుకుల. మాకు జేఎల్స్కి వచ్చేసి 23,400, టీజీటీ పీజీటీకి వచ్చేసి 18,000. ఇది కూడా జేఎల్స్కు ఎప్పటి వరకు ఎగ్జామ్స్ అయిపోయినాక మళ్ళీ ఇంటికి పంపుతారు, మళ్ళీ ఉంచారు మమ్మల్ని. మాకు 12 months శాలరీ ఇయర్. మళ్ళీ మేము సక్సీడ్ ఎగ్జాములు, యూనిట్ టెస్టులు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, తర్వాత గ్రాండ్ టెస్టులు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, కరెక్షన్, ల్యాబ్ అన్నీ చేస్తాం. మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్ అన్నీ చేపించి ప్రాక్టికల్ ఎక్స్టర్నల్ పంపాలంటే రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు, మాకు గెస్ట్ లెక్చర్స్కి ఇయ్యరు. స్పాట్ వాల్యుయేషన్కు మాకు ఆర్డర్స్ ఇయ్యరు. మేమే పోయి కాలేజీ నెంబర్ పెట్టి అడుక్కొని బతిమాలుకొని తీయాలి. ఇది ఎంత అన్యాయం, ఎంత దరిద్రం అండి, ఎంత దౌర్జన్యం ఇది. మేము ఇంటర్సారి గవర్నమెంట్కి ఎన్నోసార్లు కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పినాం, మేము సాల్వ్ చేస్తాం చెప్తామన్నారు. కానీ అట్లే ఏమనంటే ఆర్సీఓలు, ప్రిన్సిపాల్ మా వీళ్ళ బెదిరిస్తాం. మీరు గెస్ట్ లెక్చర్స్, గెస్ట్ టీచర్లు మీరే కదా, మీరు ఏం చేసినా మీ జాబులు తుమ్మితే ఊడిపోతాయి, దగ్గుతే ఊడిపోతాయి అని మమ్మల్ని బెదిరిస్తాయి. ఈ నానా రకాలుగా సఫరింగ్ చేస్తారు మమ్మల్ని. కాబట్టి ఒకటే పని చేసినప్పుడు మాకు ఇన్ని గురుకులాల్లో అతి తక్కువ శాలరీ ఇచ్చేది సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్స్ అండి. కాబట్టి మేము కోరుతున్నాం, ఎలక్షన్ ముందు కూడా గవర్నమెంట్కు మేము ఎవరిని, శ్రీధర్ బాబు గారిని, తర్వాత మధుయాష్కి గారిని, మల్లు రవి గారిని మేము కలిసినాం. మేము మేనిఫెస్టోలో పెడతాం తమ్ముడు, మేము ఇది మేనిఫెస్టోలో పెట్టి మీకు 12 months శాలరీ ఇచ్చి, మినిమం టైం స్కేల్ ఇచ్చి, జాబ్ సెక్యూరిటీ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా మేము ప్రగతి భవన్కి వచ్చి ప్రజాపాలనలో ఇప్పుడు ఇచ్చేసినాం. మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి 12 months శాలరీ ఇచ్చి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మేము ఆల్రెడీ ఇంతవరకు కూడా కలిసినాం. మరి గౌరవ ముఖ్యమంత్రులు, కొత్తగా ఫామ్ అయినటువంటి మన కొత్త గవర్నమెంట్, మన సీఎం గారికి కూడా మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. సార్కు కూడా మేము చెప్పినాం. మీ ఇంతవరకు కూడా మా మిత్రులు కలిసినారు. మీ విషయం నాకు బాగా జ్ఞాపకం ఉంది, మాకు ఐడియా ఉంది, మీకు అన్నీ ఇస్తామన్నాం. కాబట్టి మనకు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కూడా మాకు న్యాయం చేస్తారని మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలి, 12 months శాలరీ ఇవ్వాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా మా డిమాండ్లు అమలు చేయాలని మేము మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. తర్వాత దాంతోపాటు మాకు జైల్స్కు ఉన్నటువంటి ల్యాబ్ ఎక్స్టర్నల్ పంపాలి, రెగ్యులర్ వాళ్ళకే ఇస్తారు, ల్యాబ్ ఎక్స్టర్నల్ పంపాలి, పేపర్ వాల్యుయేషన్ మాకు ఆర్డర్స్ ఇవ్వాలి. తర్వాత అక్కడికి వచ్చేసి గురుకులాల్లో హిందీ పండితు ఉంటే సెకండ్ పోస్టు 312 కింద పెట్టినరు. 312 కింద కాకుండా 311కి పెట్టి అందరికి సమానంగా ఇచ్చి, ఆ హిందీ సెకండ్ పోస్టు కూడా 311 కింద చేర్చి దాన్ని కూడా అందరికి సమానంగా జీతాలు ఇవ్వాలని మా డిమాండ్ మేడం. ఇది మేము కోరుకుంటున్నాము. దీని ద్వారా మీరు ప్రభుత్వానికి పంపాల్సిందే కోరుతుంది. ఇంకా మా మేడం వాళ్ళు కూడా మాట్లాడుతారు. చెప్పండి, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? First of all, I think that SC Gurukula schools, we are getting a salary very less, but we all part-time teachers are gathered here today with CM. We wanted to request, so what should we do? We wanted to implement the salary as well as the timings of the school of night study and night stay and holiday duties. The holiday duties are very riskable to us, so we wanted to see that duties also. And salary 18,000 we cannot divide into months. That also salary dates are very far. Even now we did not get the salaries even. So that is the main important theme. And our Congress, Revanth Reddy,
we got an opportunity for him to get, he will solve the problem. Congress people also, we met with them and we took the minimum scale with them and they told okay we will do. And one thing I remember, the part time is not a good word. We want to get a contract, and whenever we joined in this Gurukula, we wanted to be safe in this job. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? I'm working since 2 years, 5 years. So many teachers are there because of the succeed test. 10 years teachers also are there. So because of succeed test and grand test of intermediate, they did not attend the team. No, means we have more members in our team. So this was a successful thing. But scale of minority and tribal schools, the difference is there, nearly 10,000 differences we are getting. So this thing we wanted to implement, and humble request from us, we wanted to be as the teachers in the society. So okay, thank you. సార్ చెప్పండి మీ సమస్య. నా పేరు వరప్రసాద్ అండి. నేను తెలంగాణ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మేము 2017 నుంచి అవుట్సోర్సింగ్ ద్వారా 150 మందిని రాష్ట్ర వ్యాప్తంగా మండలాల లోపల పనిచేయడానికి మాకు ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం 9 నెలల జీతము, అదే 2.5 సంవత్సరాల తర్వాత ఇచ్చేసి నేటి వరకు ₹1 జీతం ఇవ్వకుండా మాతోటి వెట్టి చాకరీ చేయించుకున్నది గత ప్రభుత్వం. ఎలక్షన్స్ డ్యూటీస్ కానీ, పల్లె ప్రగతి కానీ, వాళ్ళు చేసిన ప్రతి ప్రోగ్రాం లోపల మనను మాతోటి పని చేయించుకొని ₹1 కూడా జీతం ఇవ్వకుండా ఇప్పటి వరకు అదే దీనస్థితి లోపల మేము చేస్తుండబోతున్నాం. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది, ఈ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పాల్గొంటారని చెప్పడానికి నిదర్శనం ఫస్ట్ రోజే ఈ బారికేడ్ను తొలగించడం మాకు కూడా సంతోషం కలిగించింది. మా జీవితాలు కూడా ఈ విధంగా మా కష్టాలను ఈ విధంగానే తొలగించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా మమ్మల్ని రోస్టర్ విధానం లోపల మమ్మల్ని కూడా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము లెటర్ ప్యాడ్ ద్వారా మా యొక్క సమస్యలు వినవించడం జరిగింది. ఈ సమస్యలు లెటర్తో ఇంతటితో ఆగిపోకుండా మమ్మల్ని ఖచ్చితంగా కలిసి మమ్మల్ని పిలిపిస్తే మేము ఏ రోజైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సమస్యలను వారు పరిష్కరించి మా 150 కుటుంబాలకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీకు న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని తెలుసుకున్నాం. ఇదే ప్రగతి భవన్ లోపల నేను 2014 రూపాయలు వస్తే ఈ గేట్ దాటి లోపలికి పోతే ఇదే పోలీసులు నన్ను ఇప్పటికి కొట్టిన దెబ్బలు ఇప్పటికి కూడా నాకు గుద్ద వెనుక ఉంటాయి, కనబడతాయి. అంటే అప్పుడు మమ్మల్ని ఎంత నిరకుశంగా పాలించారు, వాళ్ళ పరిపాలనకు మాలాంటి ఒక నిరుద్యోగులు ఎంతమంది బలైపోయారు అనేది చెప్పవసరం లేదు. ప్రత్యక్షంగా ఎంతోమంది ఈరోజు నిరుద్యోగులు స్టూడెంట్స్ కోచింగ్ సెంటర్లు వెంబడి పడేసి వాళ్ళకు ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక, వేసిన నోటిఫికేషన్లను మళ్ళీ రద్దు చేసి పేపర్ లీక్ కావడం, ఇలా ఎంతోమంది జీవితాల మీద ప్రభావం చూపించేసి వాళ్ళు చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఇప్పటి వరకు మాకు 45 సంవత్సరాలు వచ్చింది, మాకు పిల్లలు పెద్దగయ్యారు, మమ్మల్ని గుర్తిస్తాం, మీకు ఎందుకు పనిచేయడం అని చెప్పేసి ప్రతి కార్యక్రమం లోపల మమ్మల్ని భాగస్వాములు చేశారు. ప్రతి కార్యక్రమం లోపల, ప్రతి ప్రోగ్రాం లోపల మాతో వెట్టి చాకరీ చేసుకున్నారు. ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించలేదు, ఒక్క రోజు కూడా మాకు జీతాలు ఇవ్వలేదు. 3.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు 1 నెల జీతం కూడా మాకు ఇవ్వలేదు. దీంతోపాటు మా పై అధికారులు కూడా జీతాలు ఇవ్వకపోకుండా కూడా మాతోటి నెల మామూలు కూడా తీసుకున్న దిస్తుంది. అంటే తెలుగులో సామెత ఉంది, చెప్పలేకపోతున్న పచ్చిగా, ఆ రకంగా ఉన్నది గత ప్రభుత్వం పాలన. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకంతో ఇక్కడికి వచ్చేసినాం. ఖచ్చితంగా మాలాంటి బాధితులు ఎంతమంది ఇక్కడికి వచ్చినా వాళ్ళందరికీ పరిపూర్ణ న్యాయం చేస్తారు, మా యొక్క నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మా యొక్క లెటర్ ప్యాడ్ను చూసి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, ఇరిగేషన్కి సంబంధించింది మేడం. నేను ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2003 నుంచి నేను డ్యూటీ చేసిన మేడం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డైలీ వేజ్గా చేసినాను, డైలీ వేజ్గా పనిచేశాను. నాకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4,500 జీతంతో 4 డ్రైవర్లను శాంక్షన్ ఇచ్చింది మేడం. మన గవర్నర్ గారు ఇచ్చారు అబ్స్ట్రాక్ట్లో. నేను అప్పటి నుంచి డ్యూటీ కంటిన్యూషన్ చేశాను మేడం. నాది మళ్ళీ 2021లో మాకు రీఆర్గనైజేషన్ అయింది మేడం. ఇరిగేషన్ రీఆర్గనైజేషన్ అయింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తీసేయకూడదు, ఎక్కడ వాళ్ళు అక్కడనే పనిచేయాలని ఇచ్చారు మేడం. గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మాకు ఒక మెమో ఇష్యూ చేసి ఈఎన్సీ గారు మా పోస్టులు లేవని క్రియేట్ చేశారు మేడం. గైడ్లైన్స్ ఇచ్చింది ఆయనే, మళ్ళీ మెమో ఇచ్చింది ఆయనే మేడం. తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ మాకు అబ్స్ట్రాక్ట్ జీవో నుంచి వచ్చింది మేడం. మా పోస్టులు ఉన్నట్లు జీవో నుంచి వచ్చింది. మాకు డ్యూటీలకు తీసుకోలేదు మేడం. మేము 18 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నమ్ముకొని పనిచేస్తే మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవోను కాదని వాళ్ళు మా పోస్టులు తీసేయడం జరిగింది మేడం. మాకు 6 months శాలరీ కూడా ఇవ్వకుండా మాకు బయటికి పంపించడం జరిగింది మేడం. ఇప్పుడు కలిసారా? కలవడానికి వచ్చాం మేడం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. కొల్లాపూర్, మాది మహబూబ్ నగర్ జిల్లా.